మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదినం సందర్భంగా స్థానిక ఒంగోలు సమత మహిళా వృద్ధుల ఆశ్రమంలో ఇందుర్తి ప్రసాద్ డుంబు ఆధ్వర్యంలో చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐనాబత్తిన ఘనశ్యామ్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదినం సందర్భంగా యువత మంచి మార్గంలో నడిపించాలని, రక్తదాన శిబిరాలు, నేత్రదానం చేయడం, స్వచ్ఛంద సేవ చేయడం ద్వారా యువత మంచి మార్గంలో నడుస్తారని మెగాస్టార్ చిరంజీవి గారి ఆలోచనని ఆయన తెలిపారు. ఇందుర్తి ప్రసాద్ అలియాస్ డుంబు మాట్లాడుతూ మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వెనక వైపు 5 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇలాంటి యువత తోడవటం, ఇంకా ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఒక 100 పైన మీ అందరి ఆశీస్సులతోటి ఆయన జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా మనం బడ్జెట్ పోతే మొత్తం వాళ్ళు తీసేసుకున్నాం. లోపల ఉన్నారు అందరూ ప్లేస్ వెళ్ళిపోతుంది. ఈరోజు చిరంజీవి అభిమానులందరికీ సంతోషమైన రోజు. ఈరోజు మా మెగా అన్నయ్య 70వ జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరపున ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తూ, ఈ రోజున యువతని మంచి మార్గంలో పెట్టాలనేది చిరంజీవి గారి లక్ష్యానిగా తీసుకొని వాళ్ళందరికీ ఒకే ఒక పిలుపుతోటి నేత్రదానం, రక్తదానం ఏ రకంగా మనం ఉపయోగపడాలా యువతని అనేది ఒక సద్మార్గంలో పెట్టి ఆయన పిలుపు మేరకి ఎంతమంది ఎన్ని లక్షల మంది రక్తదానం చేశారనేది మనందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. చిరంజీవి గారి గురించి మనందరికీ తెలిసిన పుస్తకం లాంటిది. ఆయన ప్రతి ఒక్క విషయంలో ఎవరి విషయంలో అయినా సరే సహాయం చేయటంలో ముందుంటంలో చిరంజీవి ఫ్యాన్స్ అనేది ముందుంటానికి కారణం అన్నయ్య పిలుపు అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజున ఇక్కడ సమతా మహిళా వేదిక సంబంధించి వాళ్ళ ఆర్గనైజేషన్లో ఓల్డ్ ఉమెన్ ఆర్గనైజేషన్లో వాళ్ళందరికీ ఒక నెల రోజులకు సంబంధించిన వస్తువులు ఇవ్వటం అనేది ఒక యువకులు అందరూ కలిసి మంచి కార్యక్రమం ఏ రకంగా చేపట్టాలా, నా అభిమానులు ఏ రకంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలా అనేది అన్నయ్య పిలుపు అలాంటిది, అన్నయ్య మీద గౌరవం అలాంటిది. ఈ రోజున అది కాపాడుకున్న ఇక్కడ చిరంజీవి మిత్ర బృందం అందరికీ ప్రతి ఒక్కరికి డుంబు కానీ, కరీముల్లా గారు కానీ, మల్లి గారు కానీ, పిచ్చయ్య గారు కానీ, తర్వాత యుగంధర్ గారు కానీ అంతా సీనియర్ అభిమానులు అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ నన్ను ఇక్కడికి పిలిచినందుకు నేను ఆయన చిరంజీవి అభిమానిగా గర్వపడుతున్నాను. ఇక్కడికి నన్ను పిలిచినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మా అన్నయ్యకి మరోసారి మీ అందరి ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ చలనచిత్ర ప్రముఖ హీరో బిగ్గర్ దాన్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యకి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మా అన్నయ్య, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఐనాబత్తిన ఘనశ్యామ్ గారు ఈ ప్రోగ్రాంకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు అన్నయ్యకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా సీనియర్ అయినటువంటి కరీములన్న, యుగంధర్ అన్న, నా మిత్రుడు పిచ్చయ్య, మళ్ళీ అందరూ, నా తమ్ముడు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళందరికీ మెగా ఫ్యాన్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ప్రత్యేకత ఏంటంటే
70వ సంవత్సరానికి అడుగు పెడుతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన యొక్క ఆశయాలను జనాల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఇక్కడ మన సమతా మహిళా వేదిక నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్కి మా వంతు సహకారం, వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమం మా ఒక 1% మెగా అభిమానులు కూడా ఉండటానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే అది ఒక మెగాస్టార్ అభిమానులకే జరుగుతుందని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి అన్నయ్య పేరు నిలబెడతామని, రాబోయే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఒక మెగా అభిమానిగా కోరుకుంటున్నాను. దానికి భారత ప్రభుత్వం కూడా ముందుండి మెగాస్టార్ గారిని 70 సంవత్సరాలు వచ్చినా ఎటువంటి మచ్చ లేకుండా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడంటే అది మెగాస్టార్ వల్లనే అవుతుంది. ఆయన మన నెల క్రితం ఆయన కలిసినప్పుడు మాతో 1.5 గంట సేపు ముచ్చటించాడు. ఆయన స్థాయి ఎంత, మా స్థాయి ఎక్కడ. ఆయన స్థాయి మరిచి మాతో కూర్చొని వాళ్ళ ఇంట్లోతో పాటుగా మమ్మల్ని కూర్చోబెట్టి ఆయనతో పాటు మాతో పాటు టీ తాగి మమ్మల్ని బ్లెస్ చేసి తన శుభాకాంక్షలు మాకు తెలియపరిచాడు. అది ఒక మెగాస్టార్ వల్లే అవుతుందని గర్వంగా చెప్పుకుంటూ మరొకసారి మెగాస్టార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై చిరంజీవి, జై జై చిరంజీవి. ఈరోజు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ సమతా వృద్ధాశ్రమంలో మన డుంబు గారి ఆధ్వర్యంలో ఈ ఒక నెలకి సరిపడా నిత్యావసర సరుకులు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా చిరంజీవి మిత్ర బృందం అందరికీ కూడా రాష్ట్ర చిరంజీవిత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రమణ స్వామినాయుడు గారి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని వేల ఆశ్రమాల్లో ఈరోజు ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, వస్త్ర పంపిణీలు కావచ్చు, ఇవన్నీ కూడా మెగాస్టార్ అభిమానులందరూ కూడా ఎంత చక్కగా ఒక పండగ వాతావరణంలాగా ప్రతి ఒక్క గ్రామాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఒంగోలు, ఈ గదలకుంట, ఈ ఆశ్రమంలో మన మిత్రుడు ఏర్పాటు చేయడం మాకెంతో గర్వంగా ఉంది. అలాగే ముందు ఇంకా మంచి కార్యక్రమాలు మేము ముందుకి ఆయన పేరు మీద తీసుకొస్తాం. ఆయన ఒక రక్తదానం, నేత్రదానం, ఆక్సిజన్ ఇవే కాదు, ఇప్పుడు కొత్తగా కూడా క్యాన్సర్ పేషెంట్లకి ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రత్యేకమైన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క జిల్లాలో ఒక వారం రోజులు క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా టెస్టులు చేసుకొని ఇవి అయితే అపోలో ద్వారా కొంత, ఉపాసన గారి ద్వారా కొంత మెడిసిన్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళ పేరు మీద మేము ప్రజల్లో ఖచ్చితంగా తీసుకెళ్తాం. మీ మీడియా ద్వారా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. త్వరలో మన ప్రకాశం జిల్లాకు కూడా మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ క్యాన్సర్ టెస్టులు బృందం త్వరలో రాబోతుంది. ఆ డేట్ ఖచ్చితంగా మీ మీడియా ద్వారా మళ్ళీ మేము తెలియపరుస్తాం. ఆ రోజు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి దీన్ని కూడా బలంగా ముందుకు తీసుకెళ్ళి ఒక సేవా కార్యక్రమం అంటే చిరంజీవి గారి అభిమానులు అని చెప్పిన ఆయన పిలుపు మేరకు మేము ఈ దిగ్విజయంగా చేసుకొని పోతున్నాం. ఇక ముందు కూడా ఇవి కొనసాగిస్తూ దిగ్విజయంగా పూర్తి చేస్తామని ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి అన్న గణన్న గారు ఈ కార్యక్రమానికి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మా మిత్రులు అందరూ కూడా కలిసికట్టుగా చిరంజీవి గారి బర్త్డే వేడుకలు కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అన్నిటికి కూడా అటెండ్ అయ్యి దీన్ని విజయవంతం చేయాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర చిరంజీవి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చిరంజీవి గారికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై చిరంజీవి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని మా సమతా మహిళా వృద్ధుల ఆశ్రమంలో చిరంజీవి అభిమానులు మొత్తం మా ఆశ్రమానికి ఇచ్చేసి వృద్ధులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. దీనికి అధ్యక్షతగా మన ఘనశ్యామతో అధ్యక్షన కేక్ కటింగ్ చేసి ఈ సరుకులు మన వృద్ధులకు పంపిణీ చేయడం జరిగింది. ఆ మెగాస్టార్ చిరంజీవి గారికి, చిరంజీవి అభిమానులందరికీ మా ఆశ్రమం వృద్ధుల తరపున, యాజమాన్యం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు రాబోయే ముందు రోజుల్లో కూడా మనం గుర్తింపు పొందే విధంగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆశ్రమం వృద్ధుల తరపున అందరికీ దీవెనలు ఇవ్వడం జరిగింది.